నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. ఎక్కడ సహాయం కావాల్సి వచ్చినా అక్కడ మేమున్నామంటూ సేవా కార్యక్రమాలు చేపట్టడంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఎప్పుడు ముందుంటారు. ఇప్పుడు మనందరికీ తెలుసు, పంజాబ్లో వరదలు ప్రజానికాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. చాలా ప్రాంతాలు నీటిలో మునిగిపోయాయి. ఈ నేపథ్యంలో మేమున్నామంటూ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యకర్తలు సేవలు అందించడానికి ముందుకొచ్చారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 10 కాదు, దాదాపు 1700 మంది సంఘ కార్యకర్తలు వరద ప్రభావిత ప్రాంతాల్లో తక్షణమే రంగంలోకి దిగారు. సేవా కార్యకలాపాలలో నిమగ్నమయ్యారు. మారుమూల గ్రామాలకు కూడా స్వయం సేవకులు చేరుకొని తమ సేవలను నిరంతరాయంగా అందిస్తూనే ఉన్నారు. ఇదే విషయంపై పంజాబ్ ప్రాంత సంచాలక్ ఇక్బాల్ సింగ్ మాట్లాడుతూ, ఈ కష్టకాలంలో ఆపదల్లో ఉన్న ప్రతి ఒక్కరికి సంఘ్ తన సేవలను అందిస్తోందని తెలిపారు. ముఖ్యంగా 41 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించామని, అక్కడి ప్రజలకు తక్షణమే ఉపశమనం కలిగించడానికి వారికి అవసరమైన సేవలను అందిస్తున్నామని తెలిపారు. అలాగే వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు వండిన భోజనం, రేషన్ ప్యాకెట్లు, తాగునీరు, టార్పాలిన్లు, దుప్పట్లు, మడత పెట్టే విధంగా సౌలభ్యంగా ఉన్న పడకలు, షెల్టర్లు, మందులు, ఓడోమలతో పాటు పశువులకు మేత, వాటికి ఇబ్బంది కలగకుండా చూసుకుంటున్నారు. అనేక ప్రాంతాల్లో వైద్య శిబిరాలు కూడా స్వయం సేవకులు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు 12,000 కుటుంబాలకు తమ సహాయాన్ని అందించారు స్వయం సేవకులు. కపుర్తల, గురుదాస్పూర్ లాంటి జిల్లాల్లో కూడా స్వయం సేవకులు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలకు పాలు, బ్రెడ్, రేషన్, మంచినీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మందులు, క్యాండిల్స్, అలాగే తక్షణమే అవసరమైన వస్తువులను కూడా స్వయం సేవకులు అందిస్తున్నారు. ముకేరియన్లో హలేద్, కొలియా, సిమ్లీ మరియు మెహతాపూర్ వంటి గ్రామాల్లో వరద బాధిత కుటుంబాలకు స్వయం సేవకులు సహాయం అందించారు. మెహదాపూర్లో నీరు అనేక అడుగుల ఎత్తుకు పెరిగి ఆ ప్రాంతాన్ని ముంచెత్తింది. నీరు తగ్గిన తర్వాత స్వయం సేవకులు సాధారణ స్థితిని పునరుద్ధరించడానికి, శుభ్రపరచడం మరియు పారిశుద్ధ కార్యక్రమాలు చేయడానికి ముందుకొచ్చి ఆ కార్యక్రమాలన్నింటినీ చేపడుతున్నారు. ఇప్పుడు చెప్పండి, నిజంగా ఈరోజు అధికారుల కంటే ముందే స్పందించి ఇది చేస్తే మాకు ఏం లాభం కాదు అని ఆలోచించకుండా నిస్వార్థంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రపంచంలోని ఏ దేశమైనా అక్కడ నిజంగా సేవా కార్యక్రమం అవసరం ఉంది అంటే మేమున్నాం, మా ఖర్చులతోటి మేమే సేవ చేయడానికి సిద్ధమయ్యాం అనే గొప్ప కార్యకర్తలు ఆర్ఎస్ఎస్లో కాక మరెక్కడైనా ఉంటారా? మీ అభిప్రాయం ఏంటి? ఏదైనా సరే నిస్సంకోచంగా కామెంట్ సెక్షన్లో పెట్టేసేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ప్రతిరోజు చెప్తుందేనండి, ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సేనండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. మీరు చేసే సబ్స్క్రిప్షన్సే ఛానల్స్కి కొండంత బలాన్ని ఇస్తాయి. అంతేకాదు ఇంకా మంచి వీడియోస్ చేయడానికి మాకు కొత్త ఉత్సాహాన్ని కూడా అందిస్తాయి. కాబట్టి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాం. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి. కొంతకాలం ఆర్ వాయిస్ని ఆర్థికంగా ముందుండి నడిపించాల్సిన బాధ్యత మీదే. ఆర్ వాయిస్ ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం ప్లీజ్ యాడ్స్ ఇవ్వడం ద్వారా ఆర్ వాయిస్కి చేయూతను అందించడంతో పాటు మీ మార్కెటింగ్ కూడా విస్తరించుకోవచ్చు. దానికోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.